రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, పేద ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం 1, 3, 27 వార్డులకు చెందిన వితంతువులకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారందరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. భర్త చనిపోయిన 2 నెలలకే వితంతు పెన్షన్ అందించే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి మజ్జి వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తారీఖు రాగానే రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ పండుగ వస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఇప్పటికి అంటే వీళ్ళు అడగడానికన్నా ముందుగానే మన సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడమే. అంటే మీరు గమనిస్తూ ఉంటే 10 గంటల లోపే 90% పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొంచెం స్పెషల్, ఎందుకంటే స్పౌస్ పెన్షన్స్ ఎవరైతే వాళ్ళ భర్తలను కోల్పోయారో, వాళ్ళ పార్ట్నర్ని కోల్పోయారో వాళ్ళకి ప్రభుత్వం తిరిగి ఆదరణ మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వడంలో భాగంగానే ప్రతి నెల ఎవరైతే ఈ నెల చనిపోయిన వాళ్ళకి నెక్స్ట్ నెల ముందు ఒక 2 నెలల ముందు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి నాతో పాటు తెలుగుదేశం నాయకులు, వార్డు నాయకులు, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా కమిషనర్స్తో అందరం కలిసి ఈరోజు వాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ నెల నుంచి ఇంకా ప్రతి నెల ప్రభుత్వం మీకు ఆదుకుంటుందని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, అలాగే నాతో పాటు వచ్చిన కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అలాగే వివిధ కౌన్సిలర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం.